అందరికి ఎట్లున్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. ఈ రోజు చిన్న ఫుడ్ ఐటమ్ తో వచ్చినానండి. చాలా ఈజీ అయిపోతుంది. మీ సైడ్ వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. మా సైడ్ అయితే చామగడ్డలు అంటారు. వాటిని మంచిగా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టి దాని నుంచి పొట్టు మనకి ఈజీగా వచ్చేంత వరకు ఉడకబెట్టి జల్లల్లో వేసి వాటర్ పోయేంత వరకు ఆగిన తర్వాత ఒక్కొక్క దాన్ని మొత్తం పొట్టు తీసేసేయాలండి. ఇది ఒక్కటే ఇందులో కొంచెం కష్టం, ఆ పొట్టు తీయడం ఒకటే. తీసిన తర్వాత వాటర్లో వేసి కడిగిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకొని, కారం వేసుకొని, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వచ్చేసి కొంచెం క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలిపి దీన్ని ఒక 2 hours అయినా 1 hour అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అంటే మరీ ఓవర్ ఆయిల్ కూడా అవసరం లేదు. నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న బాల్స్ లాగానే ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటి అంటే 2 typesలో చేసుకోవచ్చు. ఒకటి మనం కలిపి పెట్టిన మసాలాలతో వేసుకోవచ్చు కారంతో. లేదు అని అంటే మనం ఇంకా కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ యాడ్ కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్లో వేసి కూడా వేసుకోవచ్చు అండి. 2 typesలో వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్లో నేనైతే ఏం వేయలేదు. కార్న్ఫ్లోర్లో ఉప్పు కారం లాంటివి ఎవరైనా కావాలి అనుకుంటే ఉప్పు కానీ కారం కానీ అట్లాంటివి వేసుకోవచ్చు. బట్ నాకైతే వద్దు అనిపించింది, వేసుకున్నా. తర్వాత క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది దీనికి కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల. అంతకు మించి ఏం లేదు, టేస్ట్ అనేది ఒకటే ఉంటుంది. నెక్స్ట్ మంచిగా పల్లీలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పల్లీలు సైడ్కి తీసుకొని నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఇట్లా మనకి చేతిలో నలిస్తే ముక్కలు అవ్వాలి. అట్లా చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ ఈ దుంపగడ్డలలో ఆ పల్లీలు కరివేపాకు వేసుకొని మంచిగా టాస్ చేసుకున్న తర్వాత తింటే టేస్ట్ బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇట్లా లోపల మంచిగా సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీనెస్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే.